ఫీజు రియంబర్స్మెంట్ అనేది మేము పే చేస్తామని ప్రభుత్వం చెప్పింది, కాలేజీలకే వేస్తామని కూడా చెప్పింది. లోకేష్ గారు స్వయంగా చెప్పారు. అయితే రిలీజ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపుగా ఆ విద్యార్థులని వేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక మిత్రుడు పెట్టినటువంటిది, ఇది విద్యార్థుల జీవితానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ అకౌంట్లో వేస్తామని చెప్పిన ఒంగోలులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని పే చేయమంటున్నారు. తల్లిదండ్రులు అప్పులు తెచ్చి ఈపాటికే చదివిస్తుంటే ప్రభుత్వం ఇచ్చే ఫీజు కూడా స్టూడెంట్స్ ఎలా పే చేయిస్తారు? ఇక్కడ ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ అకౌంట్లో వేస్తామని చెప్పినా ముందు మీరు పే చేయండి, పరీక్ష ఫీజు కూడా కట్టించుకోవట్లేదంట. అంటే ఇక్కడ ముందు మీరు పే చేయండి, ప్రభుత్వం మాకు ఇస్తే అప్పుడు మీకు ఇస్తామని చెప్తున్నారు. అది జరుగుతుందా అనేది ఒక డౌట్. ఇంకోటి, అక్కడ అప్పు తీసుకురావాలి, ఇది సఫర్ అవుతున్నారు. పరీక్షలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కసారి ఇది ఏ కాలేజీ అయినా ఎవరైతే ఇవాళ చదువుతున్నారో వాళ్ళు ఎవరి దగ్గర ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి యాక్సెప్ట్ అయిన వాళ్ళని, వాళ్ళకి డబ్బులు మేము వేస్తాం, వాళ్ళు కాకపోతే రేపు వేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని ఆ యాజమాన్యాలకి చెప్పాల్సిన బాధ్యత, ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖకు ఉంది. సీరియస్గా దృష్టి పెట్టాల్సి ఉంది.